హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. ఈరోజు వచ్చేసి మన కొంచెం సీ టైప్ ఉన్న డిఫరెంట్ డ్రెస్ వచ్చింది. సేమ్ అలానే కావాలన్నారు. నాకు కొంచెం అర్థం అవ్వలేదన్నమాట. ఇది ఎలా అనేసి అర్థం అవ్వలేదు. అయితే మాస్టర్ని పిలిచాను. అన్నీ ఆల్మోస్ట్ మనం కిట్ నుంచి రెడీ చేసుకో మాస్టర్. ఇది ఈ డ్రెస్ బాడీని కూడా మనం కిట్ నుంచి తీసుకోవచ్చు కదా. ఇప్పుడు దేంట్లో తీసుకోవాలి మనం? హై నెట్లో తీసుకుందామా? హై నెట్లో చూడండి, సైజ్ చూడండి మాస్టర్. మన బ్లౌజ్ కిట్ నుంచి డ్రెస్సులు మల్టిపుల్ ఉండేటట్టు ఇచ్చారన్న మాస్టర్. 32 బాడీ లెంత్ 14. బాడీ లెంత్ 40 ఉంది. అంటే మనం 32 సైజ్ తీసుకుందాం, 36 తీసుకుందామా? 32 ఆల్రెడీ లూజ్లో ఉంది కాబట్టి 32 తీసుకుందాం. ఇది వచ్చేసి సి టైప్ డ్రెస్ అనమాట. చూడండి ఒకసారి చూడండి, ఇలా వస్తే సి టైప్ ఉంటుంది మనకి డ్రెస్. 4 కార్నర్స్ వస్తాయి, సి టైప్ ఉంటుంది. ఇది ఎలా క్లాత్ ఎలా ఎంత అనేది కూడా చెప్పారు మాస్టర్. ఇప్పుడు 32 కాబట్టి మనకి ఈ లెంత్ అంటే మనం బాడీ లెంత్లో తీసుకుంటాం మనం ఈ లెంత్. మరి ఇది ఎంత సైడ్ ఎంత రావాలని ఎలా మనకి ఈ సైడ్ ఇంత పెట్టాలి? ఇది 32 సైజ్ కాబట్టి ఇది 120. 32 సైజ్ అయితేనేమో 125, 32 బ్రస్ట్ సైజ్ అయితే. అదే 36, 38 అలా అయితే ఇది ఎంత పెట్టాలి? 36 1.5 38కి 2 మీటర్. ఇది మనకి ఏంటంటే మనకు బాడీ విడ్త్ని బట్టి మినిమం ఇక్కడ ఉండే బాడీ విడ్త్ వితౌట్ డాట్స్ ఈ సైడ్ ఉండాలని చెప్పారు మాస్టర్. చూసారు కదా, ఇది సి టైప్ రావాలి పర్ఫెక్ట్గా. అంటే మినిమం మనకి ఇట్లా వేసుకుంటే సి టైప్ కనపడుతుంది. ఇలా కనపడాలి అంటే ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి? ఈ హైట్ అయితే మనకు తెలుసు, మన డ్రెస్సులు ఎంత ఉంటే అంత తీసుకుంటాం. ఇది ఈ సైడ్ ఇది ఎలా తీసుకోవాలి అంటే ఇది తీసుకోవడం తెలితే కుట్టడం చాలా ఈజీ. ఎలా తీసుకోవాలంటే సెంటర్లో బాడీ వస్తుంది. ఈ బాడీ నడుము లూజ్ ఎంత ఉందో దీనికన్నా ఒక 1 ఇంచ్ ఇటు ఎడస్టా 1 ఇంచ్ ఇటు ఎడస్టా సెంటర్లో తీసుకుంటే, ఉదాహరణకు ఇది వచ్చేసి మనకు ఎంత ఉంది మాస్టర్? 30 చిల్లర ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు అంటే సరంజుతో 15 ఉంది. ఇది 16 పెట్టుకుంటే సరిపోద్ది కదా. 16.5 అంటే మనం దీనికన్నా ఒక ఈ బాడీ లూజ్ కన్నా 2 ఇంచెస్ సైడ్ లూజ్ తీసుకుంటే ఫోల్డింగ్తో కూడా సరిపోతుంది. దీనికి కూడా లేస్ వేసుకుంటే బాగుంటుంది కదా మాస్టర్. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాటన్ ఫ్యాబ్రిక్ అయినా ఏ ఫ్యాబ్రిక్ అయినా కుట్టుకోవచ్చు. సి టైప్ డ్రెస్ అనమాట. చాలా డిఫరెంట్, ఈజీ మెథడ్ తెలిస్తే. అంటే మన బాడీ కన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి, సైడ్ సరిపోతుంది, బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని మన హై నెక్ కిట్ నుంచి ఎలా తీసుకుంటాం అనేది చూద్దాం. మనకి 32 కిట్ తీసుకున్నాం. కిట్లో ఉండే ఐటమ్స్ ఇవి అనమాట. హ్యాండ్స్ అనేవి మాస్టర్ విడిగా ఇస్తారు. కిట్లో ఉండే ఐటమ్స్ ఇవి. మనకి ఏంటంటే మాస్టర్ మొత్తం కూడా ఫ్రంట్ ఓపెన్ కిట్ ఇచ్చాడు. మనకి ప్రిన్సెస్ కట్ అయితే ఇది యూజ్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ కాకుండా నార్మల్ డాట్స్ ఉన్నది ఏంటి, డాట్స్ అయితే బ్యాక్ పార్ట్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది మాస్టర్. ఇది అవసరం లేదు. బ్లౌజ్కి అయితే అవసరం. అంటే మనకి బ్లౌజ్కి టాప్కి ప్లస్ డ్రెస్కి ఉపయోగపడేటట్టు ఇచ్చారనమాట. ఇంకా షోల్డర్ ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ ఒకటి చూస్తే సరిపోతుంది కదా. ఆమ్ రౌండ్ కూడా ఓకే. మనకి ఆల్మోస్ట్ ఆమ్ రౌండ్ అన్ని కూడా సెట్ అవుతాయి. ఏం చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కాకపోతే చూసుకోవాలి, కొన్ని డిఫరెంట్ పర్సనాలిటీలు ఉంటాయి కదా. 95 మెంబర్స్ సెట్ అయితే 5 మెంబర్స్కి ఆమ్ రౌండ్లో కొంచెం తేడా ఉంటుంది. చూడండి, సేమ్ దాన్ని పెట్టి కట్ చేసుకుంటున్నారు. మనకు వచ్చేసి మాస్టర్ ఇప్పుడు బ్లౌజ్ అయితే సైడ్ క్రాస్ మీరు తీసిన 1 ఇంచ్ 1/2 ఇంచ్ సరిపోతుంది. డ్రెస్ అయితే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి కదా. ఇప్పుడు డ్రెస్ అయితే మనకు వచ్చేసి సైడ్ క్రాస్ కొంచెం తీసుకోవాలి. డ్రెస్ అయితే బ్లౌజ్కి అయితే వీళ్ళు ఇచ్చింది సరిపోతుంది. 1/2 ఇంచ్ ఆల్రెడీ మాస్టర్ ఇచ్చారు, సరిపోతుంది. డ్రెస్ అయితే కొంచెం తీసుకోవాలి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. అంటే టోటల్ డ్రెస్ 1 ఇంచ్ ఉండాలి కాబట్టి 1/2 ఇంచ్ మాస్టర్ ఆల్రెడీ తీశారు. ఇప్పుడు ఒక మళ్ళీ ఒక 1/2 ఇంచ్ తీశారనమాట. ఇప్పుడు దీంట్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు వచ్చేసినాయి. ఫ్రంట్ పార్ట్ లో కటింగ్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లో కటింగ్ అటు తీసుకోవాలి. మనకి డెమో క్లాస్లో ఎంత తీసుకోవాలి ఏందని చెప్తారు. ఇది విత్ లైనింగ్ లేకుండా డ్రెస్ ఇంకా అవసరం లేదు, మనం పట్టి చేసుకుంటాం, కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి షోల్డర్ ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు, మల్టిపుల్గా పెట్టారు మనకి. ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ ఎంత తీయాలి మాస్టర్? 1 ఇంచ్ సరిపోద్దా? 1.5 3 ఇంచెస్ బ్రాడు.
ఉంది సేమ్ ఇది. మనకి హ్యాండ్ కూడా అన్ని సైజులకి హ్యాండ్ అంటే ఆమ్ రౌండ్తో ఇచ్చారు, లెంత్ 30 ఇచ్చారు అని అన్ని సైజులు ఇచ్చారు. మనం హ్యాండ్ కటింగ్ అనేది ఎలా అనేది మాస్టర్ చెప్తారు, డెమో క్లాస్లో చెప్తారు. ఇది 16.5 ఉంది. సెంటర్లో ఓపెన్ ఉందన్నమాట. ఈ పార్ట్ ఎలా తీసుకోవాలి అనేది చూడండి ఒకసారి. స్టిచ్చింగ్ అయితే చాలా సింపుల్. 27 ఉంది. దీంట్లో వచ్చేసి 4 మీటర్స్ పట్టిద్దాం మాస్టర్ క్లాత్. 3 మీటర్స్ బాడీతో ఫుల్ హ్యాండ్ 4 మీటర్స్ సరిపోతుంది. 4 మీటర్. మనకు వచ్చేసి ఈ టైప్ ఆఫ్ డ్రెస్ అయితే పెద్దవాళ్ళకి అయితే 5 మీటర్స్ వరకు, చిన్న ఇప్పుడు 32 అంటే మినిమం సైజ్ అనమాట. మినిమం సైజ్ అన్నట్టయితే 4 మీటర్స్ వరకు సరిపోతుంది అన్నారు. కింద బాటమ్ పార్ట్ వచ్చేసి మనకి లెంత్ 27 ఉంది. 27 ఫోల్డింగ్ కోసం కొంచెం ఫోల్డింగ్ కోసం తీసుకుంటారు. అంటే దీని సెంటర్ పార్ట్లో మనకి బాడీ పార్ట్ వస్తుంది మాస్టర్. దీని సెంటర్ పాయింట్ పెట్టుకున్నాం మనం. దీనిలో సెంటర్ పాయింట్ పెట్టుకొని దీనికి ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత ఇలా అటాచ్ చేసుకొని ఈ సైడ్ కుట్టేసుకుంటే మనకి ఈ షేప్లో డ్రెస్ వచ్చేస్తుంది. इधर से इधर జాయింట్ సైడ్ టిచింగ్ इधर से इधर డైరెక్ట్. మనకి ఏంటంటే ముందు ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్ దీనికి జాయిన్ చేసుకుంటాం, ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ స్టిచ్ చేసేటప్పుడు ఉల్టా చేసేసి ఇక్కడ నుంచి మనకి హ్యాండ్ దగ్గర నుంచి ఇట్లా ఇట్లా వేసుకుంటే సరిపోద్ది మాస్టర్. ఇది ये साइड है ना, इधर से इधर डायरेक्ट ये साइड में आ जाता है. ఇలా వేసుకుంటే సరిపోతుంది, సింపుల్గా అయిపోతుంది డ్రెస్. ఇలా మాస్టర్ కిట్ మీద ఉంటే ఏ మోడల్ అయినా సరే ఆలోచించుకుంటే 10 మినిట్స్లో కట్ చేసుకోవచ్చు అనమాట. చాలా యూజెస్ ఉన్నాయి. కాకపోతే నేను ఇంత టైం లేదు నాకు ఇంత కటింగ్ చేయడానికి, ఎందుకంటే దాని లాభం కోసం రాదు కాబట్టి చాలా ఖర్చు వస్తుంది. నేను కట్ చేసేంత టైం లేక కొంచెం దాని వీడియోస్ కానీ ఏదైనా చేయట్లేదు. ఎందుకంటే మనం బిజినెస్ పర్పస్ కాదు కదా, మన బిజినెస్ కూడా మనం చూసుకోవాలి కదా అనేసి నేను యూట్యూబ్లో వీడియోస్ కానీ తక్కువ చేస్తున్నా. కానీ చాలా యూజ్ఫుల్ అనమాట. కాకపోతే ట్రైనింగ్ తీసుకోవాలి, ఎలా యూజ్ చేయాలని ట్రైనింగ్ తీసుకోవాలి కంపల్సరీ. చూసారు సింపుల్గా